నీవే. నా అడుగులు స్తోత్రం కలుగును గాక. ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ నుండి మీకు అందరికీ శుభములు తెలుపుచున్నాం. ఈ సమయంలో మేము మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుచున్నాం, ఎలాగున్నారు? ఇది చిన్న ప్రశ్న అయి ఉండొచ్చు, కానీ ఈ సంవత్సరము ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఎలాగున్నారు? ఏం చెప్పగలుగుతాం? ఎన్నో మరణ వార్తలు. 2020 స్టార్టింగ్లో అందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్, విష్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం. ఆ తర్వాత మరి ఈ కరోనా వల్ల ఎంతమంది చనిపోతున్నారని మనము విన్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన సొంత వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మనకు క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు అని మనము విన్నప్పుడు మనసుకు ఎంతో కలహము, ఎంతో దుఃఖము, ఆవేదన. అదొక్కటే కాదు, ఈ పాండమిక్ వల్ల ఎంతో మంది జాబ్స్ కోల్పోతున్నారు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో కలహము, మనసుకు కష్టము. మరి ఈ 2020 సంవత్సరంలో మీరు ఎలాగున్నారు అనే ప్రశ్న ఒక కష్టకరమైన ప్రశ్నలాగా మనకు అయింది. అయితే దేవునిలో మనకు ఒక గొప్ప నిరీక్షణ. మనము ఒక చిన్న వాక్యం చదువుకుందాము. ఈ ప్రశ్నకు జవాబు ఏంటిదో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము ఏం చెప్తుందంటే, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? ఆమేన్. యెహోవా నాకు రక్షణ దుర్గమై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, నేను ఎవరికి వెరుతును. మన చుట్టుపక్కల ఎంత పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ నేను ఎవరికి భయపడతాను? నేను దేనికి భయపడతాను? ఎందుకంటే యెహోవా నా ఆశ్రయ దుర్గము, ఆయన నా ఖేడము అని దావీదు మహారాజు ఆయన సమయంలో ప్రార్థన చేసుకున్నాడు. దేవుని వాక్యము ఆయనలో వచ్చి ఈ మాటలు పలికినాడు. మనము ఈ వాక్యము, అదే వాక్యం మనము ఈ దినాన మనము ధ్యానించుకుంటే మనకు ఎంతో రక్షణ కలుగుతుంది. ఆమేన్. మనము ఈ ఆరాధన మొదలు పెట్టుకుందాము. మరి అందరూ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నారో, మీరు ఎక్కడెక్కడ నుంచి అయితే ఈ వీడియో మీరు చూస్తున్నారో, మరి మీరు కూడా మాతో పాటు స్తుతించండి దేవుణ్ణి, మాతో పాటు పాటలు పాడండి, ఆయనను ఆరాధించండి. ఎందుకంటే ఆయనను ఆరాధించినప్పుడు మనకు అటువంటి గొప్ప ధైర్యము మనకు కలుగుతుంది. ఆమేన్. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ఆరంభించుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, ప్రేమమయుడా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభువా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ద్వారా మీ పాద సన్నిధికి మేము వచ్చుచున్నాం తండ్రి, మీకు స్తోత్రం చెల్లించుకొచ్చున్నాం. అవును ప్రభువా, మేము నాయన ఈ సంవత్సరంలో నాయన ఈ రకంగా జరుగుతుంది నేను మేము ఎప్పుడు కూడా ఊహించలేదు ప్రభువా. అయినప్పటికీ అయ్యా, మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తూ ఇంతవరకు సంరక్షించి నడిపిస్తున్నారు ప్రభువా. మీ యొక్క కృప కొరకు మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ఈ దినం ప్రభువా, మేము మిమ్మల్ని నాయన ఈ విధంగా ఆన్లైన్గా మేము ఆరాధిస్తుండగా ప్రభువా, ఆత్మతో సత్యముతో మేము మిమ్మల్ని ఆరాధించటకు మీరు మాకు ఇంకా నేర్పించండి ప్రభువా. మా యొక్క సహోదర సహోదరులు నాయన పాటలు పాడి నాయన మిమ్మల్ని ఆరాధించుండగా నాయన మేము ఎక్కడెక్కడి నుంచి అయితే మేము చూస్తున్నాము, మేము కూడా నాయన వారితో కలిసి పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించటకు మీరు మాకు సహాయం చేయండి. యేసయ్యా, మీ యొక్క సన్నిధి దిగి వచ్చి ప్రభువా మమ్మల్ని తాకండి ప్రభువా. నాయన మీ యొక్క దాసుని నాయన మీ సిలువ చాటున మరుగుపరిచి నాయన మీ యొక్క వర్తమానము మాకు అనుగ్రహించండి. మా హృదయాలతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన మమ్మల్ని మీరు దర్శించండి ప్రభువా. మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి ప్రభువా. నాయన ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉంటున్నాయో నాయన ఈ యొక్క వీడియో చూస్తున్న వారందరినీ కూడా మీరు దర్శించండి ప్రభువా. ఏ హృదయాలలో కలహం ఉంటున్నదో, ఎవరెవరికి ఏ సమస్య ఉంటున్నదో అంతా నీకు తెలుసు ప్రభువా. నాయన మీరు మీ కృపా హస్తము చాచి ఒక్కొక్కరిని మీరు ముట్టండి, దీవించండి. ఈ యొక్క సమయాన్ని మీ కృపగల హస్తములకు అప్పచెప్పుకొనొచ్చు ప్రభువా. మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామము ద్వారా వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే.
నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనెల దెబ్బైనను తగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనెల దెబ్బైనను తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదురకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా ప్రతి అవసరం తీర్చువాడవు నీవే యేసయ్యా.
నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నేరిగి ఆదుకున్నావు. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నేరిగి ఆదుకున్నావు. వందనం యేసయ్యా నీకే వందనం. యేసయ్యా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుచుంటివి. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుచుంటివి. కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు. వందనం యేసయ్యా నీకే వందనం. యేసయ్యా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృప నన్ను విడచి వెళ్ళదు. తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృప నన్ను విడచి వెళ్ళదు. ప్రతి విన్నపం నీ చింత చేరునేసయ్యా యేసయ్యా. నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్యా యేసయ్యా. నా ప్రతి విన్నపం నీ చింత చేరునేసయ్యా యేసయ్యా. నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్యా యేసయ్యా. వందనం యేసయ్యా నీకే వందనం. యేసయ్యా నీకే వందనం.
యేసయ్యా నీకే వందనం యేసయ్యా ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై యేసయ్యా వందనం कैसा प्यार है तेरा कि ऐसा तूने है किया तेरा प्राण दे दिया ताकि मैं भी जीऊं सदा शैतान को हरा दिया पापों को जड़ से उखाड़ दिया मुझे घेर लिया नए गीत से अब मैं जी उठा नई शक्ति से पीछे नहीं मुड़ूंगा हर नहीं मानूंगा बढ़ता रहूंगा संग तेरे पीछे नहीं मुड़ूंगा हर नहीं मानूंगा बढ़ता रहूंगा संग तेरे से लड़ेगा कभी हाथ न छोड़ेगा डर हटाकर बल दिया जीत तूने मुझे दिया शैतान को हरा दिया पापों को जड़ से उखाड़ दिया मुझे घेर लिया नई गीत से अब मैं जी उठा नई शक्ति से पीछे नहीं मुड़ूंगा हर नहीं मानूंगा बढ़ता रहूंगा संग तेरे पीछे नहीं मुड़ूंगा मन नहीं मानूंगा बढ़ता रहूंगा संग तेरे क्यों कहना ही क्या है खुदा मेरे पक्ष में तू कौन अब मेरा विरोध ठहरेगा तू कहना ही क्या है खुदा मेरे पक्ष में तू कौन अब मेरा विरोध ठहरेगा मेरी ओर से लड़ेगा कभी हाथ न छोड़ेगा डर हटाकर बल दिया जीत तूने मुझे दिया ओ क्या दे सकता हूँ क्या ला सकता हूँ कहता
तुझे बस शुक्रिया शुक्रिया तेरा शुक्रिया तेरा पीछे नहीं मुड़ूंगा हार नहीं मानूंगा बढ़ता रहूंगा संग तेरे पीछे नहीं मुड़ूंगा हार नहीं मानूंगा बढ़ता रहूंगा संग तेरे बढ़ता रहूंगा संग तेरे నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురు వేయని నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము నీ పిలుపు నేను మరచితి నా పరుగులోనే నలసితి నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నింపుము నా బ్రతుకు మార్చుము యేసుని చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధ దేవ మీకు స్తోత్రములు ప్రభువా తండ్రి. ఇప్పుడు మేము సంఘంగా కూడి మీ యొక్క పరిశుద్ధ సన్నిధికి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి వచ్చి ఉన్నాము ప్రభువా తండ్రి. వర్షిప్ టైంని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఆరాధన తండ్రి మీరు తండ్రి అది ఒక మంచి ధూపం వలె మీ యొద్దకు చేరిందని మేము విశ్వసిస్తున్నాము ప్రభువా తండ్రి. ఎవరైతే వాక్కు తండ్రి ఆరాధన లీడ్ చేసి ఉన్నారో ప్రభువా వాళ్ళని తండ్రి మీరు బ్లెస్ చేయండి ప్రభువా. మీకు స్తోత్రములు ప్రభువా. అలాగే మీరు మాకు గుర్తు చేస్తున్నారు ప్రభువా, ఆరాధన అనేది ఒక టైం కాదు కానీ ప్రభువా మా యొక్క లైఫ్ అంతా కూడా ఆరాధన లాగా ఉండాలని తండ్రి మీరు చెప్తున్నారు ప్రభువా తండ్రి. ఈ యొక్క తండ్రి ఆరాధన మేము తండ్రి క్యారీ చేయడంలో మా లైఫ్ లో తండ్రి క్యారీ చేయడంలో మీరు మాకు కృపను దయచేయండి. అలాగే ప్రభువా తండ్రి ఇప్పుడు వాక్యంలోకి వెళ్తుండగా ప్రభువా తండ్రి మీరే పాస్టర్ని మీరు అభిషేకించండి ప్రభువా తండ్రి. తండ్రి ఎవరైతే వింటున్నారో తండ్రి అదొక మంచి గ్రౌండ్ లాగా పడి తండ్రి అది నూరంతలు ఫలించే తండ్రి కృపను మాకు దయచేయండి ప్రభువా. మా యొక్క హృదయాలను మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా తండ్రి. అలాగే తండ్రి ఐసీసీలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోరండి. మాకైతే తండ్రి ఏమేమి అవసరతలు ఉన్నాయో మాకంటే ఎక్కువగా మీకే తెలుసు ప్రభువా తండ్రి. ఒక్కొక్క గృహంలో తండ్రి మీరు దర్శించండి, వాళ్ళకు నక్కర్లను మీరు తీర్చండి. ఎంతో మంది తండ్రి ప్రియులు తండ్రి కరోనాతో బాధపడుతుండగా తండ్రి వాళ్ళను కూడా మీరే దర్శించండి ప్రభావ. మీరే తండ్రి స్వస్థత అనుగ్రహించండి తండ్రి. ప్రియులు హాస్పిటల్లో ఉండి వాళ్ళు ఎంతగానో బాధపడుతున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. వాళ్ళకు కూడా తండ్రి మీరే ధైర్యము దయచేయండి ప్రభావ తండ్రి. మీరే నిజమైన దేవుడని వాళ్ళు తెలుసుకోగలగడానికి కృపను దయచేయండి. అలాగే ప్రభావ తండ్రి ఎవరైతే జాబ్స్ తండ్రి లేక బాధపడుతున్నారో వాళ్ళకు తండ్రి జాబ్స్ దయచేయండి. వీసా గురించి ప్రార్థిస్తున్నారో వీసాస్ దయచేయండి ప్రభు. ఇంకా ఏమేమి అవసరతలు అయితే ఉన్నాయో ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మీరే స్వస్థత అనుగ్రహించండి. అలాగే ఐసీసీలో ఉన్న ప్రతి ఒక్క పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోరండి ప్రభు. పేరెంట్స్ కి మీరే తండ్రి జ్ఞానం ఇచ్చి తండ్రి వాళ్ళని ఎలా నడిపించాలో తండ్రి మీరే సహాయం దయచేయండి ప్రభు తండ్రి. వాళ్ళు కూడా తండ్రి స్కూల్లో కానీ తండ్రి అన్నిట్లో తండ్రి పార్టిసిపేట్ చేస్తుండగా వాళ్ళు తండ్రి మిమ్మల్ని రిప్రజెంట్ చేయటకు సహాయం దయచేయండి ప్రభు. మీకు స్తోత్రములు తండ్రి. మిగతా సమయం అంతా మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీరు తండ్రి మమ్మల్ని స్ట్రెంగ్తెన్ చేసి తండ్రి మీరే తండ్రి మాకు తండ్రి తోడుగా ఉండండి ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనలు 6వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆఖరి వచనం వరకు చదువుకుందాం. యెహోవా నీ కృప చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞాసుకులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేరజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడగ కొట్టుకుని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులు అందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రార్థన. స్తుతికి స్తుతులకు పాత్రమైన గొప్ప యెహోవా నీ బంగారు పాదములకు స్తోత్రము నా తండ్రి. ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ప్రభా ఇదిగో తండ్రి ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తుండగా నాయనా మీరు మా ప్రార్థన వింటున్నారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. ప్రభా ఉన్న తండ్రి మేము ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ కరోనా గురించి ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. ప్రభా ఈ కరోనా వైరస్ ని పూర్తిగా తీసివేయండి నాయన. ప్రభా ఇది ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంది నా ప్రభా, సహాయం చేయండి నాయన. ప్రభా ముఖ్యంగా ఎన్నో కంట్రీస్ నా తండ్రి కరోనా వల్ల చాలా మందిని కోల్పోయినారు నా ప్రభా, సహాయం చేయండి నా తండ్రి. ముఖ్యంగా నా తండ్రి ఇండియాలో ప్రభా కరోనా వైరస్ ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందో మీరు చూస్తున్నారు కదా నాయన. యేసయ్య దాన్ని కంప్లీట్ గా తీసివేయండి నా ప్రభా. యేసయ్య తండ్రి ఎవరెవరైతే కరోనా వైరస్ వల్ల బాధపడుతున్నారో వాళ్ళకి ఇప్పుడే స్వస్థతని దయచేయండి నాయన, దయచేయండి నా తండ్రి. యేసయ్య ప్రతి ఒక్కరికి నాయన మీ హస్తంతో ముట్టి నా తండ్రి వాళ్ళని స్వస్థపరచండి నా తండ్రి.
ప్రభా ఎంతో మంది నాయన వాళ్ళకి కరోనా వచ్చిందని తెలియకుండానే చనిపోతున్నారు నాయన. యేసయ్య సహాయం చేయండి నా ప్రభా. మీరు ప్రతి బిడ్డని ముట్టండి నా తండ్రి. దీన్ని కంప్లీట్ గా తీసివేయండి నాయన త్వరగానే ప్రభా. ఇద్దు తండ్రి వ్యాక్సిన్ వచ్చి నాయన, ఇద్దు తండ్రి తొందరగా ప్రభా అందరికి నాయన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేటప్పుడు సహాయం చేయండి నాయన. వ్యాక్సిన్ ప్రభా ఎవరైతే తండ్రి ప్రిపేర్ చేస్తున్నారో నా తండ్రి వాళ్ళకి సహాయం చేయండి నాయన. కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభా. సహాయం చేయండి నా తండ్రి ప్రభా. అలాగే నా తండ్రి కరోనా వైరస్ వల్ల తండ్రి ఎంతో మంది నాయన ప్రభా యేసయ్య హాస్పిటల్స్ లో ఉండి నా తండ్రి ప్రభా వాళ్ళకి ఆర్థికంగా ప్రభా స్తోమత లేకపోయినా నా తండ్రి యేసయ్య ఇద్దరు తండ్రి నాయన ఇబ్బందులు పడుతున్నారు నా తండ్రి. చూయించుకునే పరిస్థితుల్లో లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నాయన. సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరికి ప్రభా మీరు తండ్రి సహాయం చేస్తారని నమ్ముచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఈ పాండమిక్ సిచ్యుయేషన్ వల్ల తండ్రి ఎంతో మంది జాబ్స్ కోల్పోయినారు నా తండ్రి ప్రభా. యేసయ్య ప్రతి బిడ్డకి నాయన ఎవరెవరైతే నాయన జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో నాయన, జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో ప్రభా అటు బిడ్డలకి జాబ్స్ ని దయచేయండి నా తండ్రి. జాబ్స్ కోల్పోయి నాయన వీసా సిచ్యుయేషన్ లో ప్రభా ఇబ్బంది పడుతున్నారు నా తండ్రి. అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అవును నా తండ్రి వేరే కంట్రీస్ లో ఉండాలంటే వీసా ఎంతో అవసరం నాయన. ఎంతో మంది ప్రభా జాబ్స్ కోల్పోయి వీసా సిచ్యుయేషన్ లో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు నాయన. అటు వాడిని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన సహాయం చేయండి నా తండ్రి ప్రభా. అలాగే నా తండ్రి నాయన ఎంతో మంది నా ప్రభా పూర్ పీపుల్ నా తండ్రి యేసయ్య వాళ్ళు ప్రతిరోజు నాయన యేసయ్య ఏదో ఒక పని చేస్తే కానీ తండ్రి యేసయ్య వాళ్ళకి తినడానికి ఉండదు నా ప్రభా. అటు వాడిని జ్ఞాపకం చేసుకోండి నాయన. డైలీ వేజెస్ కోసం ప్రభా తండ్రి పని చేసి నాయన కానీ ప్రభా ఈ పాండమిక్ సిచ్యుయేషన్ వల్ల ప్రభా వాళ్ళకి జాబ్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి సహాయం చేయండి నాయన. మీ గుప్పిని విప్పి సహాయం చేయండి నా తండ్రి నాయన ప్రభా. వాళ్ళకి మీరు నాయన వాళ్ళని మీరు పోషించండి నా ప్రభా. సహాయం చేయండి నా తండ్రి. నీ కృపతో బలపరచండి దేవా. అలాగే నా తండ్రి యేసయ్య ఎవరెవరైతే నాయన ప్రభా రక్త సంబంధికులు కోల్పోయినారో నా తండ్రి నాయన, కుటుంబీకుల్ని కోల్పోయినారో నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అట్టి కుటుంబాలకు ఓదార్పును దయచేయండి నా ప్రభా. అవును నా తండ్రి యేసయ్య సిచ్యుయేషన్ ఎంత భయంకరంగా ఉందో మీరు చూస్తున్నారు కదా నాయన. చనిపోతే కనీసం నాయన బాడీని చూసుకుని ఇది కూడా ఉండదు ప్రభా. యేసయ్య సహాయం చేయండి నాయన. ఈ సిచ్యుయేషన్ నుంచి అందరిని బయటకు తీసుకురండి నా ప్రభా. అంతా నార్మల్ అవటకు సహాయం చేయండి నాయన. కరోనా వైరస్ వల్ల ఎంతో మంది నా తండ్రి పాస్టర్లు చనిపోతున్నారు నాయన. ఎంతో మంది ప్రభా యేసయ్య దైవ సేవకులు నా తండ్రి యేసయ్య చనిపోతున్నారు నా తండ్రి. అట్టి కుటుంబాలకు ప్రభా మీరు ఓదార్పును దయచేయండి నాయన. అట్టి బిడ్డల కుటుంబాల్లో ప్రభా ఇదో తండ్రి మీరు సహాయం చేయండి నాయన. వాళ్ళకి మీరు మార్గాన్ని చూపించండి నా తండ్రి. ఇంకెవరు చనిపోకుండా ప్రభా దీన్ని మీరు కంప్లీట్ గా తీసివేస్తారని నమ్ముచున్నాను నాయన ప్రభా. దీన్ని కంప్లీట్ గా తీసే శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అవును నాయన మందులు మనుషులు ఎవరు ఏం చేయలేరు నాయన. మీరు మాత్రమే చేయగలరు నా తండ్రి ప్రభా. యేసయ్య సహాయం చేయండి నాయన. కరుణించండి నా ప్రభా. ప్రతి బిడ్డ ప్రార్థన మీరు విని సహాయం చేయండి నాయన ప్రభా. త్వరలోనే తండ్రి యేసయ్య అంతా నార్మల్ అవటకు మీరు సహాయం చేస్తారని మేము నమ్ముచున్నాం నాయన. మీ కృప కాపుదల ప్రతి బిడ్డకి దయచేయండి నాయన ప్రభా. ఇట్లాంటి సిచ్యుయేషన్ లో కూడా మమ్మల్ని అందరినీ ప్రభా మీరు కాచి కాపాడుతున్నందుకు మీకు కోట్లాది వందనాలు నా తండ్రి. మీ కృపతో మమ్మల్ని బలపరచమని ప్రియకుమారుడు అని యేసు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక ప్రేయర్ చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడమైన ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వెలలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. పరిశుద్ర మహోన్నత తండ్రి నాయన, ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క దినాన్ని, ఈ యొక్క క్షణాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని సజీవులలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మా జీవితాల్లో మీరు ఇప్పటి వరకు ప్రభా ఎన్నో కార్యాలు, ఎన్నో మేళ్ళు, ఎన్నో అద్భుతాలు యేసయ్య ఎన్నో జరిగించారు ప్రభా. అన్నిటిని బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకుంటాం నాయన. స్తోత్రకు పాత్రుడా, స్తోత్రారుడా, స్థుతుల మీద ఆసీనుడా, స్థుతులకు యోగ్యుడా, త్రియేక దేవుడా, నిన్న నేడు నిరంతరం ఏకత్వం దేవుడా, నీకే స్తోత్రం నాయన. యేసయ్య నీకు సాధ్యమైనట్టు ఇది కూడా లేదు నాయన. సమస్య సాధ్యం తండ్రి నాయన. మా జీవితాలు ప్రభా ఏ పాటవి తండ్రి నాయన. యేసయ్య నీకు కరుణ, నీకు కృప, నీకు జాలి అనుభవించి ప్రభా ఈ యొక్క దినాన్ని, ఈ యొక్క క్షణాన్ని, ఈ యొక్క సమయాన్ని మీరు ఇచ్చారు ప్రభా తండ్రి. ఇలా ప్రార్థన చేయడానికి ప్రభా, నీ కోరిక ప్రభా మేము మొరపెట్టడానికి ప్రభా మాకు అవకాశాన్ని దయచేశారు. అందరిని బట్టి
నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. నా గొప్ప దేవుడా తండ్రి నాయన, ఈ యొక్క వైరస్ అనేది ప్రభా తండ్రి నాయన ఇండియాలో ప్రభా యేసయ్య ఎంతమందికి ఎఫెక్ట్ అయింది తండ్రి నాయన. వైరస్ వల్ల ప్రభా ఎంతో మంది మరణించారు ప్రభా తండ్రి నాయన. మాకు మాత్రం ప్రభా ఎటువంటి ప్రభా వైరస్ లేకుండా ప్రభా ఏ అపాయము నీ గుడారం సమీపించిన వాగ్దానం మా జీవితాల్లో మీరు నెరవేర్చారు ప్రభా. నీకు వందనాలు. మరి ఇండియాలో ఎఫెక్ట్ అయిన ఎంతో మంది ఉన్నారు ప్రభా. వాళ్ళందరికీ కూడా ప్రభా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ప్రభా. యేసయ్య కుటుంబాలన్నింటినీ కూడా ప్రభా మీరే ఆదరించండి, మీరే దీవించండి ప్రభా. మీరే వాళ్ళకి ప్రభా వాళ్ళకున్న అవసరతలను తీర్చండి ప్రభా తండ్రి నాయన. నువ్వే ప్రభా నీకు శాంతి సమాధానం దయచేయండి తండ్రి నాయన. కుటుంబాలందరితో ప్రభా తండ్రి నాయన మీరే ప్రభా మాట్లాడండి. మీ యొక్క నెమ్మది అనేది వాడికి దయచేయండి ప్రభా. ఆశ్చర్యకరడానికి స్తోత్రం తండ్రి. మా జీవితాల్లో ప్రభా తండ్రి నాయన శాంతి సమాధానం ఏ విధంగా అయితే ఉంచావో ప్రభా అలాగే ప్రభా ఎవరైతే వాళ్ళ లవడ్ వన్స్ని కోల్పోయారో ప్రభా వాళ్ళందరినీ ప్రభా యొక్క క్షణాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మీ కార్యం జరిగించండి ప్రభా తండ్రి నాయన. అడుగు వాటికంటే వాటికంటే అత్యధికంగా చెప్పినాడు ప్రభా తండ్రి. మీరే ప్రభా మీ యొక్క కార్యాలు జరిగించండి ప్రభా. మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఒక అవకాశం అనేది దయచేయండి ప్రభా నాయన. నీకే స్తోత్రం ప్రభా తండ్రి నాయన. ఎవరెవరైతే ప్రభా ఇంకా ప్రభా బలహీనంగా అనారోగ్యంతో వైరస్తో ఉన్నారో ప్రభా తండ్రి అటు ప్రజలందరినీ మీరే విడిపించండి ప్రభా. నీ హస్తంతో ముట్టి స్వస్థతను దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యంతో నింపండి నాయన. నీ యొక్క రక్తాన్ని ప్రభా ప్రోక్షించి లేవనెత్తండి ప్రభా తండ్రి నాయన. వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగించండి ప్రభా. మీరే నిజమైన దేవుడని తెలుసుకునేలాగా కృప చూపించండి నాయన. నీకే స్తోత్రం ప్రభా తండ్రి నాయన. యేసయ్య మీరే ప్రభా అటువంటి వైరస్తో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభా త్వరలోనే ప్రభా తండ్రి నాయన మీరే ప్రభా ఆ మంచుని చుట్టూ నిరాక్షణనే కాంచి వేసి ప్రభా నీకు దేవదూతల కాపురించి మీరే ప్రభా పూర్తి స్వస్థతను అనుగ్రహించండి తండ్రి ఆయన. యేసురాజానికి స్తోత్రం. ఎవరెవరైతే నీకు మొరపెట్టినారో ప్రభా తండ్రి నాయన ఆపత్కాలం మొరపెడే చిత్రం వాళ్ళ కూడా సెలవిచ్చారు. అటు విధంగా ప్రభా మొరపెడుతున్న బిడ్డలందరికీ కూడా ప్రభా మీరే ప్రభా తండ్రి కార్యం జరిగించండి. నీకే స్తోత్రం ప్రభా. వైరస్ వల్ల ఎంతమంది అయితే జాబ్స్ లేక ప్రభా తండ్రి నైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నైనా. వాళ్ళకి ప్రభా జాబ్ ఆఫర్స్ వచ్చేలాగా సహాయం చేయండి నైనా. మీరే ప్రభా కనికరించండి ప్రభా, కరుణించండి ప్రభా, కృప చూపించండి తండ్రి. మీరే ప్రభా ఈసారి వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేలాగా సహాయం చేయండి. వీసా ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో ప్రభా తండ్రి వాళ్ళందరికీ కూడా ప్రభా ఆ ప్రాబ్లమ్స్ నుంచి ప్రభా విడిపించండి నాయన, తప్పించండి ప్రభా తండ్రి. నాయన ఎంతమంది అయితే ప్రభా ఫుడ్ లేక ప్రభా ఎంతోమంది ప్రభా ఎంతో వేదనలో, ఎంతో శోధనలో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో సమస్యలతో ఎంతో ఇరుకు మార్గంలో వెళ్తున్నారో ప్రభా అలాంటి ప్రజలందరినీ మీరే ఒక క్షణాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళందరినీ కూడా ప్రభా తండ్రి నాయన మీరే ప్రభా ఆదరించండి ప్రభా తండ్రి నాయన. నువ్వే ప్రభా వాళ్ళందరూ అవసరతలను తీర్చండి ప్రభా తండ్రి నాయన. ఈ నామంలో ఏదైతే అడుగుతామో ఆ సమస్యను దయచేస్తామని మాకు ఈరోజు అడిగిచ్చావు ప్రభా. ఆ విధంగానే ప్రభా ప్రజలందరికీ కూడా ప్రభా మీరే ఆదరించండి ప్రభా, మీరే సహాయం చేయండి తండ్రి. రక్షకుడా నీకే స్తోత్రం నాయన. నువ్వే ప్రభా నేను గొప్ప కార్యం జరిగించండి ప్రభా తండ్రి నాయన. ప్రజలందరూ నీ తట్టు తిరగడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన. వాళ్ళ హృదయాల్లోకి నేను ఆహ్వానిస్తున్నారు ప్రభా తండ్రి. మీరే వెళ్ళండి తండ్రి నాయన. వాళ్ళ హృదయాంతరం ఎరిగిన దేవుడు ప్రభా మీరే ప్రభా తండ్రి నాయన. వాళ్ళ హృదయాలను పరిశుద్ధపరచండి ప్రభా. హృదయాలు రూపాంతరం చెందడానికి సహాయం చేయండి. మారు మనసు దయచేయండి ప్రభా. నీ తట్టు తిరగడానికి ప్రభా ఐసయా తండ్రి నాయన. ఆశపడే ప్రాణం తిప్పచ్చే దేవుడు ప్రభా. ఆశ్చర్యాన్ని కోసం ఎదుర్కొన్న బిడ్డలందరి జీవితాల్లో నీ కార్యం జరిగించండి ప్రభా తండ్రి. నీ యొక్క మహిమను ప్రభా వాళ్ళు చూసేలాగా సహాయం చేయండి.
నాయన నీ కార్యాలు గొప్పవి తండ్రి నాయన యేసయ్య. తండ్రి నాయన అవి రుచి చూస్తేనే కానీ ప్రభా వర్ణించలేను ప్రభా. మా జీవితంలో ఎన్నోసార్లు ప్రభా మేము రుచి చూసి ఉన్నాం ప్రభా తండ్రి నాయన యేసయ్య. మా నోటికి శక్తి ఉంది ప్రభా తండ్రి నాయన యేసయ్య. నువ్వు ఏం మాట్లాడుతున్నావో మీరు సమస్య ఎరిగిన దేవుడు ప్రభా తండ్రి నాయన. మేము చేసే ప్రతి ఒక్క కార్యం కూడా మీరు చూస్తున్నారు ప్రభా యేసయ్య తండ్రి నాయన. అవన్నీ కూడా ప్రభా తండ్రి నాయన నీకు మహిమార్థమే ఉండేలాగా సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన. ఎవరెవరైతే ఒక సమయంలో ఇంకా ఏ బాధలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో, ఏ ఇబ్బందులతో ఉన్నారో ప్రభా, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎటువంటి అనారోగ్యంతో ఉన్నారో, ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నారో ప్రభా, వాళ్ళందరినీ కూడా ప్రభా తండ్రి నాయన మీరందరికీ కూడా మీరే ప్రభా శాంతి సమాధానం దయచేయండి, స్వస్థతను దయచేయండి. వాళ్ళున్న ప్రభా ఇరుకు మార్గం నుంచి విడిపించండి నాయన, తప్పించండి ప్రభా. మీరే సహాయకుడిగా ఉండండి, మీ కార్యం జరిగించండి. మీకు సన్నిధిలో సాక్షులుగా బిడ్డలు నిలబెట్టుకోండి నాయన. నువ్వే ప్రభా నీ మహిమను ప్రభా వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసేలాగా మీరే సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన. ఇంకా ఐసీసీ చేసిన జ్ఞాపకం చేసుకుని సంఘంలో ప్రతి ఒక్క చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని రక్తాలను భద్రపరచుకోండి. పిల్లలందరినీ భయభక్తులేదు ఇలాగ సహాయం చేయండి నాయన. ఇంకా ఎవరైతే ప్రభా తండ్రి నాయన వేసే వృద్ధులు ఉన్నారో ప్రభా వృద్ధులందరికీ కూడా ప్రభా మీరే ఎత్తి పట్టుకొని మీ యొక్క రక్తంలో భద్రపరచుకోండి, మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా తండ్రి. సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళకు అవసరతను తీర్చండి ప్రభా. మీరు తప్పులు చేసి మేము క్షమించండి ప్రభా. నన్ను కుటుంబాన్ని మా సంఘాన్ని అందరినీ కూడా ప్రభా నీ పాదాల చెంతకు అర్పిస్తూ సమస్త విషయాలనైనా మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందమని నజరేయుడు పరిశుద్ధుని యేసుక్రీస్తునామములో ఈ చిన్న ప్రార్థనలు వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కుటుంబ పక్షంగా మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దిస్ ఈజ్ సురేష్ కుమార్ సమాంగి. నా పేరు సురేష్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ అండ్ చక్కగా దేవుని పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించిన బిడ్డలకు దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. పాటల్లో మరి దేవుణ్ణి స్తుతించారు, మనందరినీ దేవుని యందు నడిపించినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. చక్కగా ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు మరి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ చక్కగా ఉన్నారని నమ్ముతున్నా. మరి ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ ఆ కుటుంబం నుంచి మీకు మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ప్రతిరోజు చక్కగా దేవునితో ఉండాలి అని మీరు బాగున్నారని కోరుకుంటున్నాం. మరి దేవుని యొక్క దీవెనలో నిత్యము మీ మీద ఉండాలి. మరి దేవుని యొక్క కృప మీ జీవితాల్లో నిత్యము ఉండాలి అని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబం అంతా కూడా, ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థన చేస్తుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రియులారా, మరి ఇప్పుడున్న పరిస్థితులు చాలా మరి అన్సర్టనిటీస్, లైక్ భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి. ఏ టైంలో, ఏ సమయంలో, ఏ విషయం మనం వినవలసిందో తెలియని పరిస్థితులు. మరి కొన్నిసార్లు ఈ మాటలు విన్నప్పుడు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన సొంత వారిని కోల్పోతున్న దినాలు, స్నేహితులని కోల్పోతున్న దినాలు, అంటే మరణం అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేని దినాలు. అంటే అందరూ ప్రిపేర్ అయిపోయి ఉన్న పరిస్థితులు కదా. ఖచ్చితంగా మనం అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యందు మనం అంటే భయభక్తులతో జీవించినట్లయితే ఒకవేళ మరి విశ్వాసులుగా మనం ఎక్కడున్నా ఒకటే, ఈ భూమి మీద ఉన్న ఒకటే, భూమిని విడిచిపెట్టినా కూడా దేవాతి దేవుడు మనకిచ్చాడు ఒక అంటే ఇట్ ఈజ్ అ కాన్ఫిడెన్స్ దట్ వీఆర్ గోయింగ్ టు బీ విత్ హిమ్. అంటే మనకి ఇవ్వబడిన అష్యూరెన్స్ ఏంటంటే మనం దేవునితో నిత్యము ఉంటాం. సో దానిని బట్టి మరి విడిచిపెట్టబడిన వారందరిని బట్టి కూడా మరి మనం సంతోషించాలి. ఎందుకనంటే వారు మనకంటే ముందుగా లేపబడతారు కనుక, మనల్ని వారు కలుసుకుంటారు కనుక. అయితే ఒక విషయం ఏంటంటే ఇందులో మనం దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవుణ్ణి వెంబడించేవారుగా ఉండాలి. అది మనకి ఇవ్వబడిన మరి విశ్వాసము. ఇలా విశ్వాసంతో మనం జీవించేవారుగా ఉండాలి. ఈరోజు మరి 125వ దావీదు కీర్తనలో
5 చరణాలు, 125వ దావీదు కీర్తన 5 చరణాలు మనం చదువుకుందాం. మరి బైబిల్ గ్రంథం ఉంటే తెరవండి, నాతో ఏకీభవించి చదవండి. లేకపోతే మీ దగ్గర నోట్స్ ఉంటే రాసుకోండి. ఒకవేళ మీరు ఎక్కడైనా డ్రైవింగ్లో కానీ అలాంటి ఎక్కడైనా పరిస్థితుల్లో ఉంటే తర్వాత అయినా కూడా వీలైతే మరి ఆ బైబిల్ నోట్స్ని మీరు తీసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా, మీ పనులన్నీ అయిపోయిన తర్వాత అయినా చక్కగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకోండి. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి, నేర్చుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం మన జీవితాలకు తృప్తినిస్తుంది. దేవుని వాక్యం మన జీవితాలను భద్రపరుస్తుంది. దేవుని వాక్యం మన జీవితాలను మన ముందు ఒక దీపముగా ఉండి నడిపిస్తుంది. అందుకనే దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. 119వ దావీదు కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంత మాత్రమే కాదు, 50వ వచనంలో అదే అధ్యాయంలో 50వ చరణంలో చెప్పబడుతుంది. అంటే మనకెప్పుడైనా కష్టం అనిపించినప్పుడు, బాధ అనిపించినప్పుడు, మరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, నీ వాక్యము మరి నా బాధలో నెమ్మది కలిగిస్తుంది అని అంటాడు దావీదు భక్తుడు. ఇలారా దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనం ఉన్న పరిస్థితుల్లో మనం ఇంకా మనలను అంటే నిలబెడుతూ ఉంటుంది, మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. చాలామంది భయభ్రాంతులతో జీవిస్తూ ఉన్నారు, చాలామంది కష్టకాలంలో జీవిస్తూ ఉన్నారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందులు, మరి కొంతమంది అంటే కుటుంబం అంతా కూడా హాస్పిటలైజ్డ్ అయిపోయి ఉన్నారు. కొంతమంది జాబులు పోయి ఉన్నారు. మరి కొంతమంది వీసాస్, బయట దేశంలో ఉన్నవారు, అంటే పాశ్చాత్య దేశాల్లో కానీ భారతదేశాన్ని విడిచిపెట్టిన వారు చాలామంది వీసాలు కోల్పోయి తర్వాత భయభ్రాంతులతో జీవిస్తున్న దినాలు. కానీ ఒక్క విషయం ఏంటంటే, మన ప్రభువు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన ప్రభువు మన ఎడల గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు అనే విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 125వ దావీదు కీర్తన మనం చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండును. యెహోవా మంచి వారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా, యేసు ప్రభా, మీకు వందనాలు. ఈ సమయంలో మీ సన్నిధిలోనికి రావడానికి ప్రభా, మరి మీరిచ్చిన గొప్ప తరుణం కొరకు వందనాలని. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో మీ కృప క్షేమములు వారిపైన ఉంచండి నాయన. మీరేమై ఉన్నారో కేవలము అది మీ కృప ఉన్నది నాయన. మేమేమై ఉన్నామో అది కేవలము మీ శక్తి, మీ జాలి, మీ దయ ఉన్నది నాయన. మీ సన్నిధిలోనికి వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ శక్తిని మాకు దయచేయండి, కృప దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి దేవుని యొక్క ఔన్నత్యము మన జీవితంలో గొప్పగా ఉండాలి అని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి 125వ కీర్తన మనం చూడగలిగితే, మరి ఇజ్రాయేలీలు క్యాప్టివిటీలో నుంచి వారు క్యాప్టివిటీలో ఉన్నప్పుడు మరలా ఇది వ్రాసినట్లుగా మనం చూడగలుగుతాం. అంటే క్యాప్టివిటీ తర్వాత బయటికి వస్తున్న పరిస్థితిలో వారు వ్రాసిన కీర్తన. అంత మాత్రమే దావీదు మరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, అంటే వారి యొక్క యాత్ర కీర్తనల ద్వారా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఈ 2 వచనాలు, ఈ 2 చరణాలు మనం చూడగలిగితే, ఉన్నతమైన ఆకాశం నుంచి దేవాతి దేవుడు తన ప్రజలను నిత్యము కాచి కాపాడేవాడు. ప్రియులారా, ఇట్స్ అ హోలీ కాన్ఫిడెన్స్. అంటే పరిశుద్ధమైన మనకు భద్రత. మనకి పరలోక రాజ్యంలో దేవాతి దేవుడు మన పక్షాన వ్యాజ్యం ఆడేవాడు. మరి ప్రభుతో ప్రతిరోజు అనే వాక్య ధ్యాన మాలికను ప్రతిరోజు మనం వింటూ ఉన్నాం యూట్యూబ్లో. ఒకవేళ మీరు
చాలామంది వింటున్నారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఇంకా వినకపోతే మీరు ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ అనే ఛానల్ ద్వారా మరి దాన్ని కనెక్ట్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు అక్కడ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటారు. ప్రియులారా, మరి దేవుని వాక్యము గొప్పది. దేవుడు ఎవరైతే తన బిడ్డలుగా వారు పిలుస్తారో, లేకపోతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నాకు నా ప్రభు కావాలి, సో లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటే మనం ఎప్పుడైతే నా ప్రభువు లేకపోతే దేవుని యొక్క అథారిటీలో మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినవాడు, శక్తి కలిగిన కార్యాలు చేయగలిగినవాడు. మనము దేవుని యొక్క మరి ఆధీనంలో ఉండాలి. దేవుని అధికారంలో మనం ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటంటే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎంతమంది మరి దేవుని సన్నిధిలో మీరు ఎదుగుతూ ఉన్నారు, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. చాలా రకాలుగా అంటే ప్రజలు చెప్తూ ఉంటారు, కానీ ఏది విన్నా ఏది చెప్పినా దేవుని వాక్యము చదవుకోకుండా, దేవుని వాక్యాన్ని మనం వినుకోకుండా మన జీవితానికి ఏది రాదు కదా. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు యేసు యొక్క మాట చొప్పునని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, మరి రోమాపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడగలిగితే, 1వ అధ్యాయం 17వ వచనం చూడగలిగితే అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులారా, దేవుని వాక్యము సత్యమైనది, సజీవమైనది. దేవుని వాక్యాన్ని మనం చదివి మరి దేవుని కొరకు నిలబడేవారిగా ఉండాలి. అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటంటే 16వ వచనంలో, అంటే 1వ అధ్యాయం 16వ వచనం రోమపత్రికలో, క్రీస్తు సువార్తను గురించి అంటే సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది. అయితే నేను ఏం చేయాలంటే మన విశ్వాసం మూలంగా మనం జీవించేవారుగా ఉండాలి. విశ్వాసంలో మనం జీవించాలి. అందుకని అప్పుడు చెప్తా ఉన్నట్టు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రియులారా, విశ్వాసము మూలంగా మనం జీవించాలి, విశ్వాస మూలంగా మనం బ్రతకాలి. ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు వెళ్ళినా కూడా విశ్వాసిగా నేను చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు మనము సంపూర్ణ విశ్వాసం ఉంచాలి, దేవుని మీద ఆధారపడి జీవించేవారిగా ఉండాలి. విపత్తులు జరుగుతాయి, విపత్తులు వస్తాయి, ఏది ఏమైనా కూడా మరి ఇవన్నీ కూడా టెంపరరీ, ఇట్స్ నాట్ పర్మనెంట్. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శక్తి అవి శాశ్వతము. గాడ్స్ వర్డ్ ఈజ్ పర్మనెంట్ బికాజ్ హీ ఈజ్ ద యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్ హీజ్ సేమ్. నిన్న నేడు ఏకరీతిగా అంటే తరతరములు ఏకరీతిగా ఉండే దేవుడు మన దేవుడు. ఆయన మీద నమ్మకం ఉంచి మనం జీవించాలి, ఆయన మీద మన వాక్యం మీద ఆధారపడి జీవించాలి. ప్రియులారా, మనకున్న పరిస్థితులు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు అవన్నీ వస్తూ ఉంటాయి, అవన్నీ పోతూ ఉంటాయి. ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల మీద ఎవరైతే మరి ఆధారపడి ఉంటారో, ఆనుకుని ఉంటారో, అవి వచ్చినప్పుడు సంతోషంగా ఉంటారు, పోయినప్పుడు దుఃఖపడుతుంటారు. కానీ మరి ఎవరైతే ప్రభువు మీద ఆధారపడతారో అవి ఉన్నప్పుడు అవి పోయినప్పుడు కూడా ఒకలానే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుణ్ణి మనం వెంబడించేవారుగా ఉండాలి, విశ్వాసం మూలంగా మనం జీవించేవారుగా ఉండాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడతా ఉన్నది ఏంటంటే, మరి మనము జీవించాలి అంటే దేవుని వాక్యము ద్వారా మాత్రమే మనం జీవించగలుగుతాం. ఎందుకంటే మరి అది శాశ్వతంగా మనలను నడిపించేది కనుక. మరి అంటే యేసు ప్రభువారు శోధించబడినప్పుడు యేసు ప్రభువారిని మరి సాతానుగాడు అంటే యేసు ప్రభువారు ఉపవాసం ఉండి తర్వాత ఆ ఉపవాసం నుంచి వచ్చిన తర్వాత మరి కొండ మీదకి తీసుకెళ్ళి యేసు ప్రభువారిని కూడా శోధించింది సాతానుగాడు. ఈ రోజుని మరి శోధించబడినప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారో ఈరోజు నేను కూడా అదే చేసేటట్లు ఉండాలి. అందుకనే శోధన వచ్చినప్పుడు మనం దాని నుంచి బయటికి రావాలి అని అంటే దేవుని వాక్యం మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దాని నుంచి బయటికి రావడానికి మనకి ఆస్కారం ఉంటుంది. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా
దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉందో మరి అప్పుడు మనం బయటికి రాగలుగుతాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో చూడగలిగితే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. సో మ్యాన్ షాల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. ఎప్పుడు వారు జీవిస్తారంటే కానీ దేవుని యొక్క మాట చొప్పున జీవిస్తారు. ప్రియులారా, ఎవరైతే దేవుని వాక్యం మీద ఆధారపడి జీవిస్తారో వారు కదలక నిత్యము సియోను కొండ మీద వారు అంటే ఒలీవ మొక్కల వల్లే వారు జీవిస్తారు అని దేవుని వాక్యం చెప్పబడుతోంది. కొన్నిసార్లు మన దగ్గరకు చాలామంది వస్తారు, చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, రకరకాల అంటే అన్ని రకరకాల పనులు చేస్తుంటారు. కానీ మనం నిజానికి ఆ పనులన్నిటిని బట్టి కూడా కొన్నిసార్లు మనం చాలా అంటే వారికి బాగా అట్రాక్ట్ అయిపోతుంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత అంటే హూ ఆర్ దే, వారు ఎలాంటి వారు అనేది కొన్నిసార్లు తెలుస్తుంది. అది లేట్ అవుతూ ఉంటుంది. కానీ అదే విశ్వాస జీవితం అయితే వారు నువ్వు కలిసిన రోజు నుంచి నీ చివరి రోజు వరకు కూడా వారు ఒకలానే ఉంటారు. ప్రియులారా, యోబుకున్న స్నేహితులు కూడా, ఒక స్నేహితుడు వచ్చి మరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు యోబు గురించి. అలాంటి స్నేహితులు కావాలి మన గురించి. మన దగ్గరికి వచ్చినప్పుడు మన కొరకు ప్రార్థన చేసేవారు ఉండాలి, మనలను ముందుకు నడిపించేవారు ఉండాలి, మనలను విశ్వాస జీవితంలోనికి నడిపించాలి. యాకోబు పత్రికలో చెప్పబడిన రీతిగా యాకోబు చెప్తాడు ఏంటంటే, నీకు ఒక మంచి స్నేహితులు కావాలి. ఎవరంటే నీ కొరకు ప్రార్థన చేసేవారు ఉండాలి. నీ చుట్టుప్రక్కల కూడా నిన్ను దేవుని యొక్క శక్తిలో నిన్ను ప్రొటెక్ట్ చేసేవారిగా ఉండాలి. సో ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని ఈ రోజుని మరి కొంతమంది స్నేహం చూస్తే చాలా కష్టంగా ఉంటుంది. మన దగ్గర ఎలాంటి ఉన్నాయో అవన్నీ తీసుకుని వెళ్ళిపోవడానికి, లేకపోతే మన దగ్గర ఉన్న పరిస్థితులు ఆ జాయ్ని పాడు చేయడానికి వస్తూ ఉంటారు. అలాంటి వారితో స్నేహం చేయకండి, అలాంటి వారి దగ్గర ఉండకండి, అలాంటి వారికి దూరంగా ఉండండి. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా మీ దగ్గర ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి, వారిని ప్రభు యొద్దకు నడిపించండి. ప్రభు యొక్క రక్షణ వారికి కావాలని ప్రార్థన చేయండి. దేవుని యొక్క శక్తి, ఆయన కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రియులరా, మనము మొట్టమొదటిగా స్థిరపడాలి, మనము మొట్టమొదటిగా అంటే బలపరచబడాలి. మన చుట్టూ జరిగే పరిస్థితులను బట్టి, మనం చూసే మనుషులను బట్టి మరి పడిపోకూడదు. మనల్ని చూసి ఇతరులు మరి నిలబడేవారిగా ఉండాలి. అలాంటి విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించేవారిగా ఉండాలి. ప్రియులారా, దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేసేవాడు. మరి రోమపత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 24 వరకు చూడగలిగితే, రోమపత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 24 వరకు చూడగలిగితే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది క్రీస్తు అంటే యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. ప్రియులారా, మరి ఇక్కడ 2 విషయాల గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమీల గురించి వ్రాస్తూ ఉన్నాడు. ఏంటి 2 విషయాలంటే, మొదటిది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని గురించిన విషయాలు చెప్తా ఉన్నాడు. ఏంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రం అని అంటే, మరి ఒకవేళ నీవు నీ పంట అంతట్లో 10వ భాగాన్ని దేవునికి తీసుకెళ్ళాలి. అదొక ధర్మశాస్త్రంలో ఒక భాగము. తర్వాత నీవు ఏదైనా పాపం చేస్తే తర్వాత నువ్వు మేక పిల్లనో గొర్రె పిల్లనో తీసుకుని ఆ రక్తం చేత బలిచ్చి ఆ రక్తము ద్వారా మరి ఆ పాపము కడగబడాలి. తర్వాత అంత మాత్రమే కాదు, తర్వాత మరి సర్కంసేజన్ గురించి కూడా మరి ఈ ధర్మశాస్త్రం చేస్తే ఎవరైతే మా పిల్లలు మరి సర్కంసేజన్ చేయించుకున్న వారే దేవునికి సంబంధించిన పిల్లలు. కానీ ఇవన్నీ కూడా బాహ్య రూపానికి సంబంధించిన విషయాలు. మరి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవాతి దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఏ భేదం లేదు, అందరూ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఏ భేదం లేదు, అందరూ
మరి అదే పాత నిబంధన గ్రంథంలో అయితే నువ్వు యూదుడువా, లేకపోతే పరిసేయుడువా, లేకపోతే సుంకరుడువా, ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్నప్పటికీ కూడా, కానీ దేవాతి దేవుడు ఎవరైతే నీతిమంతులుగా పిలువబడతారో, ఎవరైతే ప్రభు సన్నిధిలోకి వెళ్ళి నీతిగా జీవిస్తారో వారిని విడిచిపెట్టలే. పాత నిబంధన గ్రంథంలో కూడా, కొత్త నిబంధన గ్రంథంలో కూడా మరలా చెప్తున్నారు ఏంటంటే, ఒకవేళ నీవు బలిచ్చి, ఒకవేళ నువ్వు అంటే సర్కంసిజన్ చేసుకుని ఒకవేళ అలాగున్నట్లయితే పరలోక రాజ్యానికి చేరడానికి అది రైట్ వే కాదు అని అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటి మరి నూతన నిబంధనలో మనకి ఇవ్వబడిన మరి అంటే రక్షణ గురించిన విషయం అంటే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడదుము. చాలా చక్కగా చెప్పబడింది. ఇట్స్ వెరీ క్లియర్. ఏంటంటే ఎవరైతే యేసు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి, యేసు ప్రభు సన్నిధిలో నేను పాపిని, నా పాపాలు కడగమని ప్రభు సన్నిధిలో దగ్గరికి వెళ్ళి, నీవు రక్తము కార్చడం కాదు, నీవు బలివ్వడం కాదు, మేకపిల్లని తీసుకెళ్ళమో గొర్రె పిల్లని తీసుకెళ్ళో లేకపోతే అలాగ బలి ఇవ్వడం కాదు, కానీ ఎవరైతే నీ కొరకు రక్తం గార్చారో, ఎవరైతే నీకు బదులుగా మరి అంటే నీ పాపానికి బదులుగా రక్తం గార్చారో, శ్రమ పడ్డారో ఆయన మీద విశ్వాసం ఉంచాలి. అది నూతన నిబంధన యొక్క మరి రక్షణ గురించిన ఆవశ్యకత. ప్రియులారా, ఈరోజు మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్న మరి పరిస్థితులను చూసి ఒకవేళ అది అనుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఇట్స్ వెరీ క్లియర్. కానీ మన నూతన నిబంధనలో దేవాతి దేవుడు మనకిచ్చిన విషయాలు ఏమిటంటే, మనం ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి సంపూర్ణంగా, ప్రభా నేను పాపిని నాయనా, నా జీవితాన్ని సంపూర్ణంగా నీ రక్తము చేత కడుగునైనా, బయట పరిస్థితులన్నీ పక్కన పెట్టండి, బయట పరిస్థితులు ఏవి కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. కేవలం పరలోక రాజ్యానికి నన్ను తీసుకెళ్ళేది ఏంటంటే, యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి యేసు ప్రభు సొంత రక్షకుడని నీవు అంగీకరించి నీవు ఇతరులకు సాక్షిగా ఉండాలి. ఇతరులకు సాక్షిగా ఉండాలా. నీ జీవితము ఫలభరితమైన జీవితముగా ఉన్న రోజుని నీవు పరలోక రాజ్యానికి వారసునిగా ఉంటావు. మొదట యేసు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళాలి. నువ్వు నీ పాపాల గురించి ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. రెండవది, నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మరి నువ్వు ఇతరులకు పబ్లిక్గా సాక్ష్యం చెప్పగలిగేటట్టు ఉండాలి. మొదట నేను ఎలాంటి వాడిని, నా జీవితం ఎలాగుంది, నా పరిస్థితి ఎలాగున్నది, ఇప్పుడు యేసు ప్రభు రక్తం చేత నేను పరిశుద్ధుడిగా మార్చబడ్డాను అని యు మస్ట్ కన్ఫెస్ అండ్ గివ్ ద పబ్లిక్ టెస్టిమనీ. ఆ తర్వాత నీటి మూలంగా నువ్వు బాప్టిజం తీసుకోవాలి. ఒకవేళ ఇలాంటి విషయాల ద్వారా నువ్వు రక్షణ కలిగి లేకపోతే నువ్వు అలా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి రక్షణ కలిగి ఉండాలి. అది మరి రోమపత్రిక ద్వారా అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరు ఎవరైతే నేను విశ్వాసిని అనుకుంటారో వారు చాలామంది ఈ రోజుల్లో నేను విశ్వాసిని అనుకుంటారు కానీ రక్షణ ఉండదు వాళ్ళ జీవితంలో. నేను విశ్వాసిని అనుకుంటారు కానీ మరి బైబిల్ చదవరు చాలామంది. మా పాస్టర్ గారు చాలా బాగా ప్రార్థన చేస్తారు, మా పాస్టర్ గారు చక్కగా బైబిల్ చదువుతారు అని అంటే మీ పాస్టర్ గారు పరలోక రాజ్యానికి వెళ్తారు. లేకపోతే మా తల్లిదండ్రులు చక్కగా ప్రార్థన చేస్తారు, మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారులే వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. ప్రియులరా, మరి అదే పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి తేడా. ధర్మశాస్త్రంలో మీ కుటుంబస్తులు ఒకరు ప్రార్థన చేసి లేకపోతే ఒకరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మరి ఏదైతే అర్పణ ఇస్తారో ఆ అర్పణ ద్వారా మరి ఆ కుటుంబానికి కానీ లేకపోతే వారికి కానీ ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో మరి 1-on-1 అంటే నీకు ప్రభువుకి సంబంధం, నీ కుటుంబం కాదు. కుటుంబం అంతా రక్షించబడాలి, కానీ ఎవరి రక్షణ అయితే ఉంటుందో ఆ రక్షణ ద్వారా అది ఆ వ్యక్తికి మాత్రమే, ఆ కుటుంబానికి కాదు. ఆ వ్యక్తి చక్కగా మంచి సాక్షిగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా మరి ప్రభు దగ్గరికి వెళ్ళి రక్షణ పొందుకుంటే ఆ కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధిలో ఉంటారు. మరి అది
పరిశుద్ధాత్మ దేవుడు మరి నూతన నిబంధన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు రక్షణ పొందుకోవాలి. యేసు ప్రభు మరి సొంత రక్షకుడని నువ్వు ఒప్పుకోవాలి. మరి ప్రభు దగ్గరికి వెళ్ళి అలా చేయాలి. అందుకనే ఇక్కడ మరలా 125వ దావీదు కీర్తన ద్వారా ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఆర్ యు రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నవా? ప్రతిరోజు మరి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నావా? మనకి మరి అన్ని పనులు చేయడానికి మనకి సమయం ఉంటుంది, కానీ దేవుని వాక్యాన్ని ఒక అరగంట సేపు దేవుని వాక్యంకి దేవుని సన్నిధిలోకి వెళ్ళి అరగంట సేపు దేవుని వాక్యాన్ని చదవడానికి సమయం ఉండదు. మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, ఊపిరి విడిచిపెడుతున్నాం, అన్నీ ఉచితం. అవన్నీ మనకి ప్రభు దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. మరి ఆ ప్రభు దగ్గర నుంచి అవన్నీ తీసుకుంటాం. మనకి ఏం కావాలంటే అవన్నీ మన దగ్గర నుంచి ప్రభుకి కావాల్సింది మనం దేవుని స్తుతించడమే. అది ఇచ్చేవారుగా ఉండాలి, ప్రభువుని మహిమపరిచేవారుగా ఉండాలి. అది మొదటి విషయం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జన్మించును. మనం ఏది ఇచ్చినా కూడా మరి అది ప్రభు సన్నిధిలోనికి వెళ్ళదు, కానీ మరి మన హృదయాన్ని ప్రభుకి ఇచ్చేవారిగా ఉండాలి. ప్రభువుని వెంబడించాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని మహిమపరచాలి. ప్రతిరోజు కూడా దేవాతి దేవుడు మనకిచ్చిన ఊపిరిని బట్టి మనం దేవుని స్తుతించాలి. ప్రతిరోజు మేము మరి జ్ఞాపకం చేసుకుంటాం ఏంటంటే, పడుకునే ముందు ఇది అందరికీ వర్తిస్తుంది. అయితే పడుకునే ముందు సాధారణంగా మేము ఏమనుకుంటామంటే మరలా అంటే రేపు మార్నింగ్ మరలా మనం లేస్తామో లేదో కూడా చాలామంది మరి ఇది ఆలోచన చేస్తారో తెలియదు, కానీ మనం పడుకునేటప్పుడు అందుకనే ఏం చేయాలి అంటే, మనం ఎవరి మీద కూడా కోపం పెట్టుకోకూడదు, అందరినీ క్షమించాలి. పడుకునే ముందు నీకు ఎవ్వరు శత్రువులు ఉండకూడదు. ఎందుకో తెలుసా? నిద్రలో చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. నిద్రలో రేపు ఎన్నో కార్యాలు చేద్దాం అనుకుని ఆ రాత్రి తన ప్రాణం పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆ నిద్రలో నాకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు. రాత్రి పడుకున్నాడండి, మరలా పొద్దున్న లేవలేదండి. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికి అప్పుదారులుగా ఉండకూడదు, ఎవరికి మనం శత్రువులుగా ఉండకూడదు, ఎవరిని మనం బాధ పెట్టేవారిగా ఉండకూడదు. ఒకవేళ తెలుసో తెలియకో ఎవరినైనా మనం బాధ పెట్టుంటే ప్రభు సన్నిధిలోనికి వెళ్ళాలి, ప్రభువుని అడగాలి. ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నేను తెలుసో తెలియకో తప్పు చేశాను. అట్ ద సేమ్ టైం యూ మస్ట్ కన్ఫెస్ వాట్ యు డిడ్ విత్ అదర్స్. నువ్వు వీలైతే వాళ్ళకి కాల్ చేయండి. ఈ సమయంలో ఒకవేళ నీకు అలాంటి వారు శత్రువులు అనేవారు నీ జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే మనం ప్రభు దగ్గర మనం నిర్దోషులుగా ఉండాలి అంటే మనం ఎవరితోనైతే మరి సమాధానాన్ని కోల్పోయామో వారితో మనం సమాధాన పడేవారుగా ఉండాలా. ఎవరైనా పర్వాలేదు, ఎలాంటి వారైనా పర్వాలేదు, శత్రువులతో సైతం యేసు ప్రభు వారు క్షమించారు. ఈవెన్ యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు 2 దొంగల్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఒక దొంగ ప్రభువుని అడుగుతాడు, ప్రభువా, నేడు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ప్రభు చెప్తా ఉన్నాడు ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని. ప్రభువుని క్షమించు ప్రభు అని అడిగితే ఆయన క్షమించేవాడు, క్షమాపణ గుణం కలిగినవాడు మన ప్రభు. ఈ చివరి దినాల్లో భయాందోళన కలుగుతున్న దినాల్లో భయపడిన అవసరంలే, ఎందుకంటే మన ప్రభువు గొప్పవాడు. చాలామంది మరి భయం అంటే రకరకాల భయాందోళనకు గురైపోయి మరి ఈ రోజుని మరి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. ప్రియులారా, మరి దేవుడు గొప్పవాడు. మనం వెళ్ళే పరిస్థితులన్నీ కూడా దేవుడు ముందుగానే ఎరిగినవాడు. మనం భయపడిన అవసరం లేదు, మనం ఎలాంటికి కూడా మనం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మనం భయపడే అంటే యాంగ్జైటీ కానీ ఫియర్ కానీ ఇవన్నీ కూడా మన గుండెకు ఒత్తిడిని తీసుకొచ్చినప్పుడు రకరకాల ప్రమాదాలు మన జీవితాలకు వస్తూ ఉంటాయి. కోవిడ్-19 భూమి మీదకి వచ్చింది, లేకపోతే కోవిడ్-19 ఉన్నదని మరి ఆ మాట విని ఆ భయానికి చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కోవిడ్-19 లేకపోయినా కూడా కోవిడ్-19 వచ్చింది అని ఆ మాట విని చనిపోయిన వారు ఎంతో ఉన్నారు. ప్రియులారా, చాలామంది ఉన్నారు. సో మనం ఏం చేయాలి అంటే, ఆ భయాందోళన మనం దాని దగ్గరికి వెళ్ళవసరం లేదు. మన ప్రభు మనతో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే గవర్నమెంట్ వారు ఇచ్చే రిస్ట్రిక్షన్స్ కానీ ఆ పరిస్థితులు కానీ అవన్నీ మనం పాటించాలి ఖచ్చితంగా. ఎందుకంటే
వైద్యులు డాక్టర్స్ ఎక్కడ పడితే అక్కడ పనిచేస్తున్నారు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు పనిచేస్తున్నారు. నిజానికి వీ షుడ్ అప్రిషియేట్ దెమ్, వీ షుడ్ ప్రే ఫర్ దెమ్, we should pray for government, we should pray for police, we should pray for our doctors, medical department. ఎందుకంటే మనం చేసే కొన్ని తెలిసి తెలియని పనుల వలన ఆ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ వలన మనం దాన్ని అంటే అవి వినుకోకుండా ఆ సమస్యలోకి వెళ్ళి ఈ లోకల్ అయితే డాక్టర్స్ కానీ వీళ్ళందరికీ మనం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాం కదా. సో అవన్నీ మనం జాగ్రత్తగా పాటించినప్పుడు మన వంతు మనం అవి పాటించాలి. అవి విశ్వాసులుగా మనం ఇతరులకు మంచి సాక్ష్యాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. దేవాతి దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు, దానికి ఎదురెళ్ళి దాన్ని అంటే దేవుడు చెప్పిన పనులు అంటే చేయకోకుండా దాన్ని మించినప్పుడు మనం వీ మస్ట్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. దాన్ని మనం చాలా బాధల గుండా వెళ్లాల్సి వస్తుంది. అలాంటి బాధలు మనం మళ్ళీ రికవర్ కాలేము. ప్రియులారా, అలాంటి జరగకముందే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ భయాందోళన, చాలామందికి భయాందోళన ఉన్నది. కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి వెంబడించి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయగలిగిన వాడు. సో ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతుండే యాత్రలో ఉన్న తను మరి దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని అడుగుతా ఉన్నాడు. ఏంటంటే చాలామంది శత్రువులు యెరూషలేము మీద దండయాత్ర చేసి యెరూషలేముని పాడు చేయాలని, నాశనం చేయాలని చేసినప్పుడు అప్పుడు దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా ఇదిగో మరి మీ మీద మేము నమ్మకంగా ఉండేవారుగా మమ్మల్ని ఉంచండి నాయన, మీకు సాక్షిగా ఉంచేవారుగా మమ్మల్ని ఉంచండి నాయన. ఈ రోజుని మీ జీవితంలో ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు, పరిస్థితి ఎలాంటి విపత్తులు మీ మీదకి వచ్చినా కూడా మీరు ఒక మంచి సాక్షిగా ఉండేవారిగా ఉండాలి. మీరు ఇతరులకు సాక్ష్యాన్ని పంచేవారిగా ఉండాలి. సో మరి దేవుని యొక్క అంటే గాడ్స్ ప్రామిస్ ఈజ్ దేర్ విత్ అస్. గాడ్స్ ప్రామిస్ ఈజ్ దేర్. మూడవ ఇక్కడ చరణాన్ని చదివితే 125వ కీర్తన 3వ చరణాన్ని చదివితే, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండును. ప్రియులరా, అంటే గాడ్స్ ప్రొటెక్షన్ అపాన్ హిస్ పీపుల్. దేవుని యొక్క అంటే దేవుని యొక్క దండము నీతిమంతుల మీద ఎప్పుడు కూడా ప్రియులరా కాచి కాపాడే రీతిగా ఉంటుంది. 3 విషయాలు చెప్పాలని ఆశపడతాం. ఒకటి ఏంటంటే గాడ్స్ ప్రామిస్. నెంబర్ 1 ఈజ్ గాడ్స్ ప్రామిస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదవగలిగితే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఏమాత్రమును ఎడబాయను. అది దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, నిన్ను విడువను, ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యూ ఆర్ ఫర్సేకెన్ యూ. దేవుని యొక్క మాట, దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందంటే, ఐ నెవర్ లీవ్ యూ ఆర్ ఫర్సేకెన్ యూ. దేవుని యొక్క మాటలు మన జీవితంలో ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. మనం భయపడిన అవసరం లేదు. ప్రభువు చెప్తా ఉన్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. ఈరోజు ఆ ప్రభు సన్నిధిలోకి నీవు కూడా రావాలి. ఆ ప్రభువు నీవు కూడా వెంబడించాలి. ఆ ప్రభువుని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవాతి దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. మరి అంత మాత్రమే కాదు, దేవుని యొక్క శక్తి మనతో ఉంటుంది, ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టదు అని చెప్పడానికి మొదటి నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవాతి దేవుడు నిత్యము తన బిడ్డల ఎడల ఒక గొప్ప వాగ్దానాన్ని దేవాతి దేవుడు ఇచ్చాడు. మరి ఆదికాండము 15వ అధ్యాయంలో మరి దేవాతి దేవుడు అబ్రాహాముకి నిబంధన చేస్తాడు. నిబంధన ఏంటంటే, అబ్రాహాము నీవు భయపడిన అవసరం లేదు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికముగా నీ చేసేదను అని మరి దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయం ఆదికాండము 1వ వచనాన్ని చూస్తే మనం దేవుని యొక్క శక్తి అక్కడ జ్ఞాపకం చేస్తుంటే, ఐ యామ్ దై షీల్డ్, అంటే దేవుని యొక్క కేడము మన చుట్టూ కూడా నిత్యము ఉంటుంది.
మనం ఆ కేడాన్ని మనం తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. అసలు దేవుడెవరో తెలియాలి. మనం ఎవరో చెప్పినప్పుడు వినడమే కాకుండా మరి దేవుని వాక్యాన్ని నిత్యము మనం చదవాలి, అధ్యయనం చేయాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని గురించిన అవగాహన మన జీవితంలో వస్తుంది. ప్రియులరా, దేవుడు మనలను నడిపించేవాడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుని కార్యాలు చాలా గొప్పవి. ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేయగలిగినవాడు. ప్రియులరా, దేవాతి దేవుడు బూదిగంత నివాసులకు అంటే బూదిగంతముల నుండి మరి ఆయన గొప్ప కార్యాలు ఆయన చేయగలిగినవాడు. మరి అంటే దేవుడు శక్తినిచ్చేవాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడగలిగితే, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని నా వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పుచున్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకము. నేను నీ దేవుడినయ్యున్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. ఇక్కడ చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే అక్కడ నీకు తోడయ్యున్నాను, భయపడకము. దేవుడు మనకి తోడయ్యి ఉండేవాడు, భయపడకము. ఇజ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీ దేవుడినై ఉన్నాను. సో ఎవరి జీవితంలో అయితే ఆయన దేవుడుగా కలిగి ఉంటారో వారికి మాత్రమే ప్రభు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, నువ్వెంత పాపివైనా, నువ్వెవరువైనా ప్రభు సన్నిధి దగ్గరికి వచ్చి, ప్రభు సన్నిధిలోనికి వచ్చి, ప్రభు నేను పాపిని, నన్ను చేర్చుకో అంటే ఆయన నిన్ను చేర్చుకునేవాడు. నువ్వు ప్రభుకి సంబంధించినవాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది, పాపులను రక్షించుట కొరకు యేసు ఈ లోకములోనికి వచ్చెను అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, ఐఎమ్ ద చీఫ్ మోస్ట్, అంటే నేను ఆ పాపులలో ప్రధానుడను అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు అంటే క్రైస్తవ కుటుంబంలో జన్మించిన రిలీజియస్గా, కానీ నువ్వు విశ్వాసిగా అవడం ప్రాముఖ్యం. ఒకవేళ నువ్వు క్రైస్తవేతరుల కుటుంబంలో జన్మించిన నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నేను పాపిని అంటే నువ్వు విశ్వాసిగా అవ్వడానికి మరి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని అడగాల. నికోదేము ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలన్నాడు. నికోదేము నిజానికి యూదుల మతాధికారి. ఆయనే మరి ఆ రిలీజియస్ లీడర్. ఆయనకి బైబిల్ గ్రంథం గురించి ఆయనకి చెప్పవలసిన వారు ఎవరు ఉంటారు? కొన్నిసార్లు అనుకుంటాం నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. అన్నీ తెలుసు కానీ రక్షణ గురించిన విషయం తెలియకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళం. ప్రియులరా, ఇది జీవించే గ్రంథము, బైబిల్ గ్రంథం జీవించే గ్రంథం. ఆర్ఆర్కే మూర్తి గారు చక్కగా బైబిల్ గ్రంథాన్ని గురించి చెప్తా ఉన్నారు. ఆయన చదువుతూ మరి ఆయన వచ్చిన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన తర్వాత బైబిల్ గురించి విని అందరూ బైబిల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న దినాల్లో మరి ఆయన కూడా ఆ బైబిల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడడానికి ముందు బైబిల్ గ్రంథం చదువుదాం, ఇందులో తప్పులేమున్నాయి, తప్పులు ఎలా పట్టుకుందామని బైబిల్ గ్రంథం ప్రారంభించిన తర్వాత ఆయన వాక్యాన్ని చదువుతూ ఉండగా ఆయన తర్వాత ఆ మాట చెప్తా ఉన్నారు ఏంటంటే, నేను బైబిల్ గ్రంథం దగ్గరికి వెళ్ళి బైబిల్లో ఉన్న తప్పులు పట్టుకుందామని అనుకుంటే బైబిల్ గ్రంథం నా హృదయంలో ఉన్న తప్పుని నాకు చూపించింది. ఈరోజుని అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేశారు. ఆర్ఆర్కే మూర్తి గారు మరి ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చారు. తర్వాత దేవుని యొక్క శక్తిని కనుగొన్నారు. మరి నాలాంటి పాపిని యేసు ప్రభు వారు పట్టుకున్నారు. నిన్ను కూడా ఆయన పట్టుకోగలిగినవాడు, నిన్ను కూడా ఆయన చేర్చుకోగలిగినవాడు, నిన్ను కూడా మరి పరిశుద్ధంగా మార్చగలిగినవాడు. పిల్లరా, నా ప్రభు దగ్గరికి వచ్చి నా ప్రభువుని అడిగితే నిన్ను నీ హృదయాన్ని మార్చేవాడు. ప్రియులారా, ఇక్కడ దావీదు అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఎంతకాలం నాయనా
ఎంతకాలం వారు మా మీద అన్యాయంగా మరి మమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు, ఎంతకాలము వారి వక్ర మార్గములు మా మీద ఇలాగా నడుస్తూ ఉంటాయి, ఎంతకాలం అన్యాయంగా వారు మమ్మల్ని బాధిస్తారు. మరి నిర్గమకాండము 13 నుంచి 15 అధ్యాయాలు చూస్తే మరి ఇజ్రాయేలీలు మరి ఐగుప్తుల చెరలో బానిసలుగా జీవిస్తున్న దినాల్లో వారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి మరి మోషేని ఇజ్రాయేలీలకి ఫరోకి మధ్య ఒక మధ్యవర్తిగా దేవుడు నియమించి దేవుడు పిలుస్తాడు. వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళి మోషేతో మోషేని అహరోని కూడా ప్రభువు వాడుకుంటాడు. మోషేకి చెప్తాడు, ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో చెప్పు, లెట్ మై పీపుల్ గో అని, అంటే నా ప్రజలను పోనివ్వమని చెప్పినప్పుడు మరి అక్కడికి వెళ్ళి దేవుని పక్షంగా దేవుని వాక్కును పట్టుకుని ఇజ్రాయేలీలు పక్షంగా దేవుడు మరి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో వినడు. ఎందుకంటే మోషే ఫరో ఇంట్లో పెరిగిన వాడే, మోషే మరి ఫరో ఆ పరిస్థితులన్నీ ఎరిగిన వాడే. నిజానికి ఫరో ఇంట్లో నుంచి పారిపోయాడు ఒక సమయంలో 40 సంవత్సరాలు మరి అక్కడి నుంచి పారిపోయి మళ్ళా ప్రభువు చెప్పినప్పుడు మళ్ళా ఫరో దగ్గరికి వస్తాడు. అలాంటి అన్ని పరిస్థితులు ఎరిగిన వాడే. కానీ ఫరో దగ్గరికి వచ్చి దేవుడు తన ప్రజలను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళమని చెప్తా ఉన్నాడు. లెట్ మై పీపుల్ గో అంటే తను వెళ్ళనివ్వలే, మరీ ఎక్కువగా కఠినపరిచి వారిని బాధ పెట్టినట్లు ఉన్నది. ప్రియులారా, ఈ రోజుని నీ జీవితంలో ఎలాంటి బాధ గుండా నువ్వు వెళ్తున్నావో, లేకపోతే ఎలాంటి కష్టం నిన్ను వెంబడిస్తుందో, ఎలాంటి శత్రువులు నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా నా ప్రభువు నీ పక్షంగా యుద్ధం చేసేవాడు, నా ప్రభువు నీ ఎడల గొప్ప కార్యం చేసేవాడు. ఇజ్రాయేలీలకి జ్ఞాపకం చేస్తాడు, నేను ఉన్నవాడను అనువాడను, ఐయామ్ హూ ఐయామ్. నా ప్రభు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు మరి ఐగుప్తులో చెరలో మగ్గిపోతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు వారికి ఎవరు విడిపించేవారు లేరు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 లక్షల మంది ఇజ్రాయేలీలు. ప్రియులారా, పెద్ద సైన్యం. అంతమందిని బాధ పెట్టడానికి మరి ఫరో యొక్క రాజ్యం ఇంకా పెద్దగా ఉండాలి, ఫరో యొక్క రాజ్యం ఇంకా బలంగా ఉండాలి. ప్రియులారా, నా ప్రభువు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు చెరలో నుంచి విడిపించడమే కాదు, కానీ ఎవరైతే నా ప్రభు బిడ్డలను బాధ పెట్టారో వారిని తీసుకుని వెళ్ళాడు. ఎర్ర సముద్రంలోకి తీసుకుని వెళ్ళి ఎర్ర సముద్రంలో ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఇజ్రాయేలీలతో చెప్తాడు, వెళ్ళండి. మరి మోషేని పిలిచాడు, ఆ కర్ర తీసుకో, ఆ నీటిని కొట్టమని చెప్పాడు. ప్రియులారా, అప్పటికి ఇజ్రాయేలీలకి వారి హృదయంలో ఉన్నది ఏం తెలుసా? మమ్మల్ని అక్కడ వదిలేస్తే అక్కడ చచ్చిపోయేవాళ్ళం, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ బాధ పెడుతున్నాడు, మేము ముందుకు వెళ్ళాలంటే సముద్రం ఉంది. ప్రియులారా, సముద్రం చిన్నది కాదు. ఇలా నడుచుకుని వెళ్తే అవి అయిపోవడానికి అవి మామూలు సాదాసీదా లోతు కాదు. అది ఇంచుమించుగా 120 మైళ్ళు దాటి వెళ్ళాలి. ఎక్కడ ఒక అడుగేస్తే అందులో మునిగిపోతే చచ్చిపోతాం. వాళ్ళు సనుగుకుంటున్నారు ఇజ్రాయేలీలు. కానీ విషయం ఏంటంటే దేవుని ప్రణాళిక చాలా మరి భవిష్యత్తుని గురించిన ప్రణాళిక చేయగలిగిన వాడు దేవుడు. మన ముందు ఆ సమయానికి ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి మనం బాధపడుతూ ఉంటాం, దాన్ని బట్టి మనం కోపమించుకుంటాం, కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తుంటాం. కానీ మరి మనం వెంబడించే దేవుడు గొప్పవాడు. సో ప్రభువు చెప్పాడు మోషేకి, నువ్వు నడుచుకుంటూ వెళ్ళి ఆ చేతిలో ఉన్న కర్రను పట్టుకుని దాన్ని నీటిని కొట్టమన్నాడు. ప్రియులారా, తూర్పు గాలి బలముగా వీచి మరి 2 పాయలుగా సముద్రం ఆరిన నేలగా మార్చబడింది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇది స్టోరీ కాదు, ఇది హిస్టరీ. ప్రియులారా, చాలామంది చెప్తారు ఏంటంటే మరి కొంతమంది అంటారు అది ఎర్ర సముద్రం, అది ఎర్ర సముద్రం అని పేరు పెట్టారు, కానీ అది మోకాళ్ళంత లోతు కూడా ఉండదు,
దానిలోంచి నడుచుకుంటూ వెళ్తా, అందుకనే మరి ఇజ్రాయేలీలు నడుచుకుంటూ వెళ్ళారు అని అంటే, ప్రియులరా మరొకరు చెప్పారట, అంత మోకాళ్ళు లోతున్న ఆ నీటిలోనే మరి ఫరో రథాలు, ఫరో సైన్యం మరి ఎలా మూలిగిపోయి చచ్చిపోయిందని అడిగారట. ప్రియులరా, దట్స్ ట్రూ, రైట్? దట్స్ ట్రూ. అవి మోకాళ్ళు లోతుండే నీళ్లు కాదు, సముద్రం అది. సో దేవుడు గొప్పవాడు అని చెప్పడానికి అంతకుమించి ఇంకా ఏ మాటలు కూడా సరిపోవు. ప్రియులారా, ఇజ్రాయేలీని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుని వాక్యం స్వచ్ఛమైనది. ఈ రోజుని నువ్వు వెళుతున్న పరిస్థితి ఎలాంటిదైనా కూడా ఇజ్రాయేలీని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఈ రోజుని ఆ ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆ ప్రభు యొక్క అధికారంలోనికి నీ జీవితాన్ని తీసుకొచ్చినప్పుడు 6 లక్షల మంది ఇజ్రాయేలీలను దేవుడు కాపాడాడు. 6 లక్షల మంది వాళ్ళు చాలా బలవంతులు. ఎందుకంటే 430 సంవత్సరాలు ఒక మరి ఐగుప్తుల కింద మరి బానిసత్వంలో వారు చాలా బలం వచ్చి ఉంటుంది కదా. సో చాలా కష్టపడి పని చేశారు, చాలా అంటే ఆరదేరిపోయి ఉంటారు పనుల్లో కదా, అలా చాలా బలం ఉంటుంది వారికి. సో దానికంటే ఎక్కువ ఏంటంటే దేవుని యొక్క శక్తి వారి పైన ఉన్నది. సో వారు వెళ్తూ ఉన్నప్పుడు ఈ 6 లక్షల మంది ఇజ్రాయేలీల్ని మరి రూల్ చేయడానికి మరి ఐగుప్తు సైన్యం ఎంత ఉండాలి? అంతమంది మనుషులను, అంతమంది ఐగుప్తీలను, రథాలను, అంతమంది నాయకులను సముద్రంలోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు నడుస్తూ ఉండగా సముద్రం ఆ నీళ్ళు అంతతో దేవాతి దేవుడు వారిని కప్పి హతము చేశాను అని ఉంది. ప్రియులరా, 430 సంవత్సరాలు అనేక మార్లు దేవుడు వారికి ఒక మాట పంపించాడు, అయ్యా మా ప్రజలను విడిచిపెట్టండి. ఈ రోజుని నువ్వు అలాగా అనేక సార్లు నీ మీద బాధ పెట్టిన వారిని అడిగి ఉండొచ్చు కదా, అయ్యా నన్ను విడిచిపెట్టండి, నా మీద ఇలాంటి చేయకండి, ఐఎమ్ అన్ ఇన్నోసెంట్, లేకపోతే నేను తప్పు చేయలేదు, నా కుటుంబం తప్పు చేయలేదు, మేమందరం నిర్దోషులు. ఎన్నోసార్లు మీరు ప్రభు దగ్గరికి కూడా వెళ్ళి అడిగి ఉండొచ్చు కదా. కానీ నా ప్రభువు నీ ప్రార్థన ఆలకించేవాడు. ఒకవేళ నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు వెళ్తున్న బాధ కనీసం ఎవ్వరికీ చెప్పుకోలేక సతమతం అవుతూ ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర మొరపెట్టండి. నా ప్రభు నీ హృదయాన్ని, నీ ప్రార్థన ఆలకించేవాడు, దానికి జవాబు దయచేసేవాడు. ఈ రోజున అలాంటి పరిస్థితిలో ఉంటే ఇదిగో మరి దావీదు ప్రార్థన చేశాడు, యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయాలకు మేలు చేయము ఆయన. నా ప్రభు, హీ ఈజ్ ఆన్ టైమ్ గాడ్. He never late. He's on time God. నా ప్రభువు సకాలంలో మంచి కార్యాలు చేయగలిగిన వాడు. నీవు నమ్మితే నువ్వు గొప్ప కార్యాలు చూసేదవు. మరి నీతిగా, నిజాయితీగా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి విశ్వాసిగా జీవించడం నేర్చుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ రోజైనా, ప్రభు నేను పాపిని నాయన, ఇదిగో నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నా ప్రభు కార్యం చేస్తాడని అనుకుంటున్నాను. ఇదిగో ఈ రోజు నుంచి నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను. సంపూర్ణ విశ్వాసిగా నేను జీవించే కృప దయచండి. మీ మీద ఆధారపడే జీవించే కృప దయచండి. విశ్వాసిగా నన్ను మార్చండి నాయన. ఇదిగో నా పరిస్థితులన్నీ, నా సొంత ఆలోచనలో నేను అన్నీ విడిచిపెట్టేశాను ప్రభా. ఇదిగో ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న విపత్తులు బట్టి నేను భయపడుతున్నాను నాయన. నా హృదయంలో నా భయాన్ని తీయండి ప్రభా. నేను ఇంకా బ్రతకకూడదు అనుకుంటున్నాను నాయన, అలాంటి ఆలోచనలో జీవిస్తున్నాను ప్రభా. ఇదిగో నీ సన్నిధిలోనికి వచ్చాను నాయన, నాకు జీవం ఇవ్వండి నాయన, నేను బ్రతకాలి, మీ కొరకు జీవించే కృప దయచేయండి. ఇదిగో నేను పాపిని ప్రభా, నా పాపము కడగండి నాయన, మీ కొరకు నిలబడే కృప దయచేయండి. మీరు నిజమైన దేవుడని, శక్తి కలిగిన దేవుడని తెలుసుకునే కృప దయచేయండి. ఎందరైతే మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో మీ కృప క్షేమములు ఉంచండి నాయన. మీరే నిజమైన దేవుడని తెలుసుకునే కృప దయచేయండి ప్రభా. ఎందరైతే మిమ్మల్ని మీరే నిజమైన దేవుడని ఒప్పుకుంటారు వారందరి జీవితాల్లో మీరు రక్షణ దయచేయండి. మీ కొరకు వాడుకోండి. యేసయ్య మీకు వందనాలు. ఈ సమయంలో మీ సన్నిధిలోనికి ప్రభా మా బిడ్డలు తీసుకుని వస్తున్నాం నాయన. ఇగో వాక్యమున ప్రతి బిడ్డను మీరు తాకండి. మీరే నిజమైన దేవుడని తెలుసుకున్నారు నాయన. అయ్యా, తద్వారా పరలోక రాజ్యములో ప్రభా మీరు మాకు స్థానమునిచ్చే దేవుడు నాయన. పరలోక రాజ్యం నుంచి మీరు భూమి మీదకి మనిషి కుమారునిగా వచ్చి
మా కొరకు నలగగొట్టబడ్డారు, మా కొరకు రక్తము కార్చారు నాయన, సిలువలో మా కొరకు చనిపోయారు నాయన, సమాధి చేయబడి 3వ దినాన్ని నా కొరకు తిరిగి లేచిన దేవా మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ సువార్త ద్వారా, ఈ మాట ద్వారా మా బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభా. పరలోక రాజ్యంలో స్వాస్యముగా ప్రభా మీతో ఉండే కృప దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, మరి ప్రతి సాయంకాలం 5:30కు తెలుగు ఆరాధనలో మీరు పాల్గొనండి. దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. మీరు కూడా మరి సంఘ పరిచర్లో పాలుభాగస్తులుగా ఉండాలి అని అంటే మీరు కూడా ఉండొచ్చు. ఒకవేళ పరిచర్లో మరి ఏదైతే జరుగుతూ ఉన్నాయో అన్నిటి నుంచి కూడా ప్రార్థనలో మీరు మాతో జాయిన్ అవ్వండి. మరి సంఘ పరిచర్లో మీరు పాల్గొనండి. తర్వాత మీరు మరి ఏదైతే పరిచర్యలు జరుగుతున్నాయో దానిలో మీరు ఇచ్చేవారుగా ఉండండి. పరలోక రాజ్యం నుంచి దేవాతి దేవుడు మీకు మరి సంపూర్ణ మరి దేవుడి కార్యాలు మీ జీవితంలో చేయడానికి ఆయన ఉన్నాడు. ప్రియులారా, మీరు ఇచ్చేవారిగా ఉండండి. ప్రభు పరిచర్లో మీరు నమ్మకంగా ఆయనతో ఉండేవారిగా ఉండండి. ఒకవేళ మీరు ప్రభు పరిచర్లో ఉండాలి అని అనిపిస్తే indiancommunitychurch.com/giving పేజ్ ద్వారా మీరు మీ ఈ పరిచర్లో మీరు ఉండొచ్చు. తర్వాత అనేకుల రక్షణార్థమై మనం సాక్షిగా జీవించాలి. మరి దేవుని యొక్క పరిచర్లో మనం నమ్మకంగా ఉండాలి. ప్రభు రాకడలో మనం ఎత్తబడే బిడ్డలుగా ఉండాలి. మరి దిస్ ఈజ్ అ గ్రేట్ కమిషన్ that we all have to go out and preach the good news of Jesus Christ. So in the name of the Father, Son and the Holy Spirit, we must teach, preach and baptize, right? That's our God's commission. We have to do that. Not only giving but also be part and you must be participate in the gospel proclamation. తర్వాత మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా మాకు తెలియపరచండి. మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ ఖచ్చితంగా మీ కొరకు, కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థన చేస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, మరి ప్రత్యేకంగా ఇండియాలో మరి ఈ కోవిడ్ కేసెస్, పాజిటివ్ కేసెస్ చాలా పెరిగిపోయినాయి. చాలామంది బంధువులు, చాలామంది స్నేహితులు, మనకు తెలిసిన వారు, మన చుట్టుపక్కల వారు ఎంతోమంది ప్రతిరోజు చనిపోతూ ఉన్నారు. మన బాధ్యత వారి కొరకు ప్రార్థన చేయాలి. మన బాధ్యత వారిని ఓదార్చాలి, వారి పక్కన మనం ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం మీరు వారికి కాల్ చేసి చెప్పండి, మేము మీతో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవాతి దేవుని యొక్క కార్యం గొప్పది అని వారికి తెలియపరచండి. వారి కొరకు నిజంగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ లైవ్ నుంచి మనం సెలవు తీసుకున్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఇదిగో ఈ సమయంలో మీ సన్నిధిలోనికి వస్తున్నాం. మీ కృపా క్షేమములు, మీ కార్యాలు మా జీవితంలో ఉంచండి నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. మీరే నమ్మకమైన దేవుడు నాయన. మీ కృపా కార్యాలు మా జీవితంలో ఉంచండి. మీ కృపా క్షేమములు పయనించండి నాయన. ఎందరైతే మాటలు విన్నారో ప్రభు, వారి జీవితంలో రక్షణ భాగ్యం దయచేయండి. ప్రభు, మారు మనస్సు దయచేసే కృప దయచేయండి. మీ సన్నిధిలోనికి వెళ్ళి మీరే నిజమైన దేవుడని ఒప్పుకొని వారు ఎక్కడున్నారో ఎక్కడైనా నా ప్రభు గొప్పవాడని గుర్తెరిగి రక్షణ భాగ్యం తీసుకునే కృప దయచేయండి. ప్రభా, మీకే సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రార్థన చేస్తున్నామని ఎందరైతే ఈ COVID-19 ద్వారా ప్రభా వారు మరి హాస్పిటల్ పాలైపోయి ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరైతే ప్రభా మరి COVID-19 ద్వారా హాస్పిటలైజ్డ్ అయిపోయి ఉన్నారో, ఎందరైతే వారి కుటుంబాల్లో ప్రభా వారి సొంత వారిని కోల్పోయారో వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆదరణ కలుగు చేయండి నాయన. ప్రభా, మీరే ఆధారం నాయన, మీరే ఆదరణ నాయన. మీరు తప్ప ఎవ్వరూ ప్రభా మరి సహాయం చేయలేరు నాయన. మీ కృప కాపుదల భద్రత వారి పైన ఉంచండి నాయన. ఈ COVID-19 ప్రభా సంపూర్ణంగా ప్రభా మీరు ప్రభా మీ సిలువలో కార్చిన రక్తం ద్వారా వాటిని ప్రభా అన్ని బంధించమని మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రభా, మరి త్వరలో దాన్ని
ప్రభా మీరు తీసివేసి తద్వారా మేము అందరం మరలా బయటికి రావడానికి ప్రభా జనజీవనంలో మరలా మా పనిపాట్లో మేము ఉండడానికి కృప దయచేయండి ప్రభా. ఎందరైతే ప్రభా మరి ఫైనాన్షియల్గా సతమతమవుతున్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే కుటుంబాలను కోల్పోయారో వారి కొరకు ప్రార్థన చేసి, ఎందరైతే ఉద్యోగాలు కోల్పోయారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరైతే వీసాస్ కోల్పోయారో ప్రభా, స్టేటస్ కోల్పోయారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే నిజమైన దేవుడని తెలుసుకునే కృప దయచేయండి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన ప్రభా. మీరు తప్ప మాకు ఎవ్వరూ ఆధారం లేదు నాయన. మీరే మాకు ఆధారం. మీ సహాయం మాకు అవసరం నాయన. మీ రక్షణ అవసరం నాయన ప్రభా. మీ కృప మాకు అవసరం నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. పిల్లరా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరలా రేపు సండే మార్నింగ్ 10 o'clockకి మళ్ళీ ఇంగ్లీష్ ఆరాధనలో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.